ఉస్మానియా బిస్కెట్స్ బయట షాప్లో కొనకుండా ఇంట్లోనే ట్రై చేద్దామని ట్రై చేశాను. సక్సెస్ అయింది. 1/2 కప్పు బటర్, 1/2 కప్పు షుగర్ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లఫీగా వచ్చే వరకు. ఇలా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొంచెం ఉప్పుగా ఉండాలి కదా బిస్కెట్స్. ఇది మల్టీగ్రెయిన్ గోధుమ పిండి. నెక్స్ట్ ఇది మైదా పిండి. నేను రెండిటితో కూడా తయారు చేస్తున్నాను. మల్టీగ్రెయిన్ అయితే ఆరోగ్యానికి మంచిది కదా, అదే ప్రిఫర్ చేస్తాను నేను. మొత్తం 1.5 కప్పు ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని అయితే వేసుకున్నాను. వెనిలా ఎసెన్స్, నెక్స్ట్ బేకింగ్ సోడా వేసేసి చపాతీ పిండిలా కలుపుకొని ముద్దలు చేసుకొని ఏదైనా ఒక గిన్నె తీసుకొని ప్రెస్ చేసుకుంటే బిస్కెట్ షేప్స్ రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఒక ప్లేట్ కి బటర్ రాసేసుకొని బిస్కెట్స్ అన్ని పెట్టుకోండి. కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోండి. ఇలా చూపించిన విధంగా ఒక స్టీల్ గిన్నెలో చిన్న గిన్నె పెట్టి 5 మినిట్స్ బాయిల్ చేసి నెక్స్ట్ ఆ గిన్నె మీద బిస్కెట్స్ ని పెట్టి 30 మినిట్స్ అయితే మీరు బేక్ చేసుకోవాలి. ఇవి మైదా పిండితో చేశాను. డ్రై ఫ్రూట్స్ తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ పిండితో చేసిన బిస్కెట్స్ ఇవి నాకు చాలా బాగా నచ్చాయండి. ఆరోగ్యానికి కూడా మంచిది.